వెళ్దామండి. అయితే ఇక్కడ మొదటిగా మనం చూస్తే దీన్ని 2 పార్ట్స్‌గా మనం డివైడ్ చేసుకోవచ్చు. మొదటిది ఏంటంటే మనము ఆయన్ని ఎప్పుడు స్తుతించాలి. ఫస్ట్ 4 వర్సెస్‌లో ఉన్నాయి కదా! మనం ఆయన్ని ఎప్పుడు స్తుతించాలి. అలాగే రెండో భాగంలో మనకి అర్థమవుతుందనమాట. మనం ఆయన్ని ఎందుకు స్తుతించాలి. మనం ఇక్కడ వివరంగా చూస్తున్నాం కదా! ఎవరైనా ఒకళ్ళు ఫస్ట్ వర్స్ చదువుతారా? మనం ఆయన ఎందుకు స్తుతించాలి అంటే, ఎప్పుడు స్తుతించాలంటే అనుదినము స్తుతించాలి. అనుదినం అంటే ఎందుకు స్తుతించాలి ఆయన్ని అంటే, ఆదివారం మనం సంఘానికి వస్తున్నప్పుడు కాదు, అలానే మన జీవితాల్లో ఆయన ఏదైనా కార్యాలు చేసినప్పుడు కాదు, పండుగ సమయాల్లో కాదు, అంటే మనకి ఏదైనా ఆయన మనకు నచ్చినవి, మనం అనుకున్న కోరికలు కానీ మనం అనుకున్న ఆశీర్వాదాలు మనకు వచ్చినప్పుడు ఆయన స్తుతించడం కాదు, అనుదినము ఆయన్ని స్తుతించాలి. ఇది ఈ సంవత్సరంలో అంటే 2025లో ఇది మనం ఒక తీర్మానంగా తీసుకుందాం, ఒక వాగ్దానంగా తీసుకుందాం. ఏంటంటే అనుదినము ఆయన్ని స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? ఆయన రాజులకు రాజు, ఆయన అధిపతి, మహోన్నతమైన దేవుడు. 2024 అంతా మనల్ని కాచి కాపాడారు. ఒక సింపుల్గా మనం మాట్లాడుకోవాలంటే ఇక్కడ ఉన్న యవనస్తులకి ఆయన ఎందుకు స్తుతించాలి? ఆరాధన సమయంలో మనం కొన్నిసార్లు ఆయన ఏమై ఉన్నాడో గ్రహించలేం అనమాట. సింపుల్గా చెప్పాలంటే మనం ఈరోజు చూడగలిగాము, ఆయన స్తుతించాలి. చాలామంది ఈ దినం చూడలేక కన్నుమూశారు. మన రాకపోకల్లో ఆయన సహాయం చేస్తున్నారు. మనం చాలామంది రోడ్ మీద యాక్సిడెంట్స్తో చనిపోతున్నారు, చాలామంది హాస్పిటల్స్కి గురైపోతున్నారు, అనారోగ్యాలతో బాధపడుతున్నారు. కానీ మనం ఈరోజు సజీవులుగా ఉన్నాం, శంకలో ఉన్నాము. ఆయనకి ఏమి ఇచ్చినా మనం రుణం చెల్లించలేము కదా, దాన్ని బట్టి స్తుతించాలి. ఆయన ఏదో కార్యం చేస్తేనే మనం స్తుతించాలి అని మనం అనుకోకూడదు. గత సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడాడు. ఎన్నో ఇబ్బందులు గుండా మనం వెళ్ళినప్పటికీ కేవలం ఆయన కృపే మనల్ని కాపాడింది. అసలు మనం యోగ్యులమా అండి? చాలాసార్లు అసలు మనకి యోగ్యతే లేదు, కానీ ఆయన కృప మనల్ని స్తుతించేలా చేస్తుంది అనమాట. ఇది ఈ 2025లో ఒక గ్రహింపుగా, అంటే వాక్యంలో ఉన్న నాలెడ్జ్ని తెలుసుకుంటే సరిపోదు, అది తెలుసుకున్నది జ్ఞానం సంపాదించుకుంటే సరిపోదు. కానీ ఆయన ఏమై ఉన్నాడు అంటే మన బిహేవియర్ ద్వారా మన ఇతరులను మార్చగలం అంటారు కదా, ఆయన్ని స్తుతించడం ద్వారా, మనం ఆయన కృతజ్ఞతతో ఉండగలగడం ద్వారా మనల్ని చూసి మన పిల్లలు కానీ మన ఫ్యామిలీలో మెంబర్స్ కానీ మారగలుగుతారు. 2025లో ఇది మనం ఒక తీర్మానంగా చేసుకుందాం. ప్రతిరోజు ప్రతి క్షణం ఏం జరిగినా సరే ఆయన్ని స్తుతించాలి. ఆయన ఏమై ఉన్నాడు అని స్తుతించాలి. రెండవదిగా ఇక్కడ మనం 14th వర్సెస్ నుంచి చూసుకుంటే ఆయన్ని ఎందుకు స్తుతించాలి. ఫస్ట్ది ఇక్కడ మనం ఒక 6 పాయింట్స్ లాగా తీసుకుందాము. ఫస్ట్ వన్, పడిపోయినప్పుడు ఆయన ఉద్ధరించును. మనం ఏ సందర్భంలో అయినా సరే, మనం లోకంలో అయితే ఏమంటారు అందరూ, ఇంతేలే, ఇంకా వీళ్ళ స్థితి ఇంకా దిగజారిపోతుంది అన్నప్పుడు యెహోవా మనల్ని ఉద్ధరిస్తాడు, ఆయన మనల్ని పైకి లేపుతాడు. ఆయన ఎందుకు స్తుతించాలో ఫస్ట్ వన్, పడిపోయినప్పుడు ఆయన ఉద్ధరించువాడు. కృంగిపోయిన సమయంలో ఆయన లేవనెత్తువాడు. సమస్యలు గుండా కానీ ఏ సిచ్యువేషన్లో అయినప్పటికీ మనం కృంగిపోయినప్పుడు మనుషులు ఏమంటారు, వీళ్ళ స్థితి ఇంతేలే, వీళ్ళు ఇలాగే దిగజారిపోతారు, వీళ్ళ సమస్యలు బట్టి వీళ్ళు కొని తెచ్చుకున్నారు అనుకుంటారు. కానీ ఎప్పుడైతే మనం దేవుడి పాదాల దగ్గర పడతామో, మన కృంగిన సమయాల్లో ఆయన మనల్ని లేవనెత్తుతాడు. మన ప్రతి బాధను ఆయన తెలుసుకుంటాడు. ఇది మనం గ్రహించగలిగితే ఆయన్ని స్తుతించగలం. ఈ 2025లో మనం అందరం ఒక బండ గుర్తులాగా, అంటే మన మైండ్లో అది ఫిక్స్ చేసుకుందాం. కృంగిన సమయాల్లో మనం మనుషుల దగ్గరికి ఎప్పుడూ వెళ్ళవసలేదండి. ఒకటే మార్గం, వన్ అండ్ ఓన్లీ జీసస్. మన కన్నులు ఆయన వైపు చూసినప్పుడు మన అందరినీ ఆయన లేవనెత్తుతాడు. ఇది రెండవది. ఫస్ట్ వన్ ఏంటండి, పడిపోయినప్పుడు ఉద్ధరిస్తాడు, కృంగిపోయినప్పుడు ఆయన మనల్ని లేవనెత్తుతాడు. మూడవదిగా ఆయన పోషిస్తాడు. 15th వర్స్ చదువుతారు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చేదువు. ఆహారం ఇచ్చేది అంటే మనం ఉద్యోగాలు చేసుకుంటూ, మనం కష్టపడుతూ, మనం సంపాదించుకున్న డబ్బులతో మనం మంచిగా పోషించబడుతున్నాం, మన కుటుంబాన్ని పోషించుకుంటున్నాం, అలా అది దీని అర్థం కాదండి. ఆయన కృప ఉండబట్టే మనం పనులు చేసుకోగలుగుతున్నాం. ఆయన కృప ఉండబట్టే మనల్ని పోషిస్తున్నాడు. ఈ 2024 మొత్తంలో కేవలం ఆయన కృప వల్లే మనం పోషించబడ్డాం. మన గొప్పతనం ఏమీ కాదు.
అసలు మన జీవితంలో మన గొప్పతనం అంటూ మనం ఏది ఎంచుకోకూడదు. కేవలం ఆయన కృప వల్లనే మనల్ని పోషిస్తున్నాడు. ఇది మూడవది. ఫస్ట్ది పడిపోయినప్పుడు ఆయన ఉద్ధరించువాడు, కృంగిపోయినప్పుడు లేవనెత్తువాడు. మూడవదిగా పోషించువాడు, మనల్ని పోషిస్తాడు. నాలుగవదిగా 16th వర్స్ చదువుకుందాం. నీవు నీ గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. మనం ఏదనుకున్నా ఆయనకి మొరపెట్టినప్పుడు మన కోరికలను ఆయన తృప్తిపరుస్తాడు. ఆయన 17th వర్స్లో 17వ అధ్యాయంలో కృపచూపువాడు అంటే ప్రతి క్షణం ప్రతిరోజు మనం ఆయన స్తుతించకపోయినా, మనం ఆయన జ్ఞాపకం ఉంచుకున్నా, మనం ఆయన్ని వెంబడించకపోయినా ఆయన మనకి కృపచూపువాడు. అలానే 18th వర్స్ చదవండి. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. మనం మొరపెట్టినప్పుడు మనం సహజంగా మనకి ఏదైనా అవసరం వస్తే మనుషుల దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా హెల్ప్ అడిగినప్పుడు వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళు మాటలు చెప్తారు, కానీ మనకి సమీపంగా ఉంటారా? ఒక్కళ్ళు కూడా ఉండరు కదండి. బహుశా ఒక టెంపరీగా మాత్రం ఉండొచ్చు. కానీ నిజంగా ఎల్లప్పుడూ మనం ఈ భూలోకంలో బ్రతికినంత కాలం మనకి సమీపంగా ఎవరుంటారు? దేవుడు. దాన్ని బట్టి కృతజ్ఞతతో ఆయనకి మొరపెట్టాలి. మన కృంగిన సమయాల్లో ఆయనకి మొరపెట్టినప్పుడు ఆయన అంటే అతి దగ్గరగా ఉంటాడు. మనకి ఆయన ఫిజికల్గా మన ఫిజికల్గా ఆయన టచ్ చేయకపోవచ్చు, కానీ ఆత్మకి ఆయన చాలా దగ్గరగా ఉంటాడు. మనం ఫస్ట్ నుంచి మళ్ళీ చదువుకుందాం మర్చిపోకుండా. పడిపోయినప్పుడు ఉద్ధరించువాడు, కృంగిపోయినప్పుడు లేవనెత్తువాడు, మనల్ని ఆయన పోషించువాడు. మన గొప్పతనం ఏం కాదు, ఆయన కృప వలనే మనం పోషించబడుతున్నాము. మన కోరికలను తీర్చువాడు, ఆయన కృపచూపువాడు. మనం మొరపెట్టగా ఆయన సమీపంగా ఉన్నాడు. అలానే ఇక్కడ దావీదు లాస్ట్లో ఏం రాస్తున్నాడంటే, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయను. నా నోరు యెహోవాను స్తోత్రము చేసెను. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము గణపరచుదురుగాక. మనం భక్తిపరులం, అయితే మనం ప్రభువుని స్తుతించాలి. మనం భక్తిహీనులు అనుకుంటున్నావా? కామ్గా ఉండటమే. మనం భక్తిహీనులు కాదు కాబట్టి మనం ఈరోజు ఈ 2025లో ఆయన ఎందుకు స్తుతించాలి, ఆయన ఏమై ఉన్నాడో అని గ్రహించాం. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం ఈరోజు యవనస్తులైనప్పటికీ ఈరోజు నుంచి ఇది గ్రహిస్తే మనం భక్తిపరులం కాబట్టి ఆయన స్తుతించాలి. మనం భక్తిహీనులు అయితే జస్ట్ కామ్గా ఉండాలి. అంటే మనం అర్హులం కాదు. దావీదు అదే చెప్తున్నాడు. మనం ఈ వర్సెస్ చదువుకొని మనం ఆరాధనలోకి వెళ్దామండి. దేవుడి మాటలు దీవించును గాక.